లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు మార్చి 17వ తారీఖు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనము. ఎల్లప్పుడూ ప్రార్థించుడి, అప్పుడు దేవుని అనంతమైన జ్ఞానములో నీవు ఒక భాగము అవుతావు. ఆయన సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు మాత్రమే ఆయన తలంపులు నీలో పెట్టే అవకాశం ఉంటుంది. ఆ జ్ఞానానికి లోబడే కృప కొరకు ప్రార్థన చేస్తుంటే యేసు ఆయన సేవలో ఉపయోగించిన శక్తి నీవు పొందెదవు. దేవుని చిత్తాన్ని ఎల్లప్పుడూ చేయువాడు నిరంతరము దేవునితో ఐక్యత కలిగి ఉంటాడు. ఆయన సంపూర్ణ జ్ఞానమునకు, ఆయన చిత్తానికి సంపూర్ణ విధేయత అవసరము. ఇలా చేయడం వలన ఇతరుల మెప్పు, ఈ లోక సౌకర్యము నీవు పోగొట్టుకొనవచ్చు. అయితే మనం ఇతరులకు ప్రభావసహిత సహాయం చేస్తే మనం అత్యున్నత సంతోషం పొందుతాము. నీవు నీ సహోదరునికి ప్రభావరహిత సహాయం చేయలేకపోతే ఒక గాఢ వేదన నిన్ను ఆవరిస్తుంది. అవి నిన్ను నిస్సహాయునిగాను, నిరాకరింపబడిన వానిగాను చేయును. ఇతరులను సంపన్నులుగా చేసి వారిని సంతోషపెట్టడానికై మన జీవితాలను మనం కట్టుకుంటున్నామా? దేవుని సన్నిధికి సమీపించడానికి రమ్మని మోషే ఒక్కడే పిలువబడ్డాడు. తన ప్రజల జీవితాలలోని ప్రతి విషయంలో సహాయపడగలుగునట్లు అతడు పూర్తిగా దేవునికి విధేయుడైనాడు. వారి నాశనకరమైన జీవిత తత్వాలతో ఆ మనుషులు మరణిస్తుండగా దేవుడు ఆయన ఆజ్ఞలను మోషేకు అందించాడు. అతడు దానికి లోబడతాడని దేవునికి తెలుసు. ఆ ఆజ్ఞలు తీసుకోవడానికి అతడు 40 రోజులు దేవుని సన్నిధిలో ఉన్నాడు. మనం దేవునికి అవిధేయత చూపుటలోనే అలవాటు పడిపోతే దేవుడు మన ద్వారా ఏమీ చేయలేడు. మోషే సమాధానంతో మరణించేవాడే. తన ప్రజలను విడిపించాలన్న తన యవ్వన కోరికలు ఎంతో మహిమకరంగా నెరవేరాయి. అక్కడ బంధకాల నుండి ఆ దేశమంతా విడుదల పొంది వాగ్దత్త దేశం వైపు నిరీక్షణలో నడిచి వెళ్ళింది. ఎంత సాధన! క్రీస్తు ద్వారా రాబోయే సంపూర్ణ సత్యానికి మోషే ఒక ముంగుర్తు. నీ జీవితానికి కూడా అవకాశాలెంతో గొప్పవి. దేవుని వాక్య జ్ఞానంతో నీ జీవితాన్ని నింపుకొని దానికి విధేయుడవు కమ్ము. తమ తప్పుడు జీవితాన్ని సమర్థించుకోవడానికి వీలుగా కొంతమంది అలాంటి జ్ఞానమును కలిగి ఉంటారు. సిలువ ఎదుట నిన్ను దీనుడిగా చేయు జ్ఞానము నీకు అవసరము. ఎన్ దానియేలు గారు.